చూడండి టామీ బాబుని చూస్తే చాలా బాధేస్తుంది. ఒక్క టవల్ వేసినా క్లాత్ వేసినా కూడా పడుకోవడానికి దాని మీద. మళ్ళీ వెనకమాల మానేసి ఎదరమాల పడుకుంటున్నారు. వెనకమాల ఏమో మామిడి చెట్టు ఇక్కడ కూడా ఉందిలేండి, కానీ అక్కడ ఉన్నంత చెయ్యరు గట్ట ఉంటాయి వీడికైతే. ఇవ్వండి చూడండి టిక్స్ వల్ల మెడల్ అయిపోయిందో, చెయ్యి ఏనెత్తలేదండి అసలు. నిన్నైతే ఏదోలా షాంపూ పెట్టి మొత్తం స్నానం చేయించాను, కానీ ఈరోజైతే పాపం అసలు ఏం చేయనివ్వట్లేదు, చెయ్యి కూడా వేయనివ్వట్లేదు. స్పాట్ ఆన్ తీసుకొచ్చాను ఏదోలా వేద్దామని, అది కూడా వేయనిచ్చిలా కనిపించట్లేదు. టాము బాబు చూడండి టిక్స్ చూడండి ఆ చెవుల మీద గట్ట అసలు చాలా విపరీతంగా ఉన్నాయండి. అసలు ఎంత దారుణం అంటే, ఆ ట్యాబ్లెట్ ఏమని చెప్పారు డాక్టర్ గారు 650 అంటే ఆ ట్యాబ్లెట్ని కొనే స్తోమత లేదు. ఇంకా అందుకే ఏం చేయాలో అర్థం కాక ఇంక కొనకుండానే నిన్న నా వంతు ప్రయత్నంగా వేపాకు పేస్ట్ అది చెప్పి వేపాకు పేస్ట్ చేసి అప్లై చేశానండి. సైలెంట్గానే ఉన్నాడు అప్పుడు, కానీ టిక్స్ మాత్రం తీయనివ్వట్లేదండి. ఇంకొంచెం చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో, గోర్లలోని ఇంకొన్ని మొహం మీద, చెవుల మీద అయితే ఇంకా చాలా దారుణం అంటే ఇవ్వండి. అసలు ఇలాంటివి ఉన్నాయండి ఒళ్ళంతా కూడా. ఇదిగోండి ఇక్కడ ఏదో వచ్చేసింది కింద మెడ కింద కూడా బాగా టిక్స్ పట్టేసింది చూడండి. అదిగోండి వాడు అసలు నిద్రపోతున్నాడు, అలానే మనం చేస్తే కట్ చేస్తున్నాడు. ఆ టిక్స్ వల్ల దురదలకి తట్టుకోలేకపోతున్నాడండి. కూడా వెనకమాల కాళ్ళకి చాలా విపరీతంగా ఉన్నాయండి. ఇదిగోండి కాళ్ళ మీద చూడండి నేను గోర్లు చాలా ఉంటాయి. టాము పడుకో. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదండి, వీడికి ఎంత బాధ ఏంటో మాకేం అర్థం కావట్లేదు. అలానే నేను ఇంకోండి 1 మంత్ చూసి నెక్స్ట్ మంత్ టామీని తీసుకెళ్ళిపోతామండి మేము. అది కూడా చూడండి చూడండి ఎట్లా బాగుంటుంది. వీడేమో తీయనివ్వడు. ఇలాంటివి చాలా లక్షల్లో ఉన్నాయండి. తెద్దామంటే వీడు ముట్టుకొని ఇవ్వట్లేదు. ఏదైనా పొలాలు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి తెస్తుంది తప్ప ఏమీ లేదు. భయపడతాడు మళ్ళీ దా పాడేయాల్సి వస్తుంది. ఇదిగోండి చూడండి అయితే మేము ఇంకోసారి తీసుకెళ్ళిపోతామండి విజయవాడ. ఒక్క నెలలో టామీ బాబుని తీసుకెళ్ళిపోతాం. ఇద్దరికి ఇక్కడ హౌస్ ఓనర్స్ ఖాళీ చేసేయమంటున్నారండి. ఇక్కడ కూడా అంటే ఇంట్లో ఇవన్నీ వేణి కూడా తీసాము. మొత్తం 3 డాగ్స్ ఉన్నాయి. ఇంకా అందుకే ఇంటి కలర్ ఖాళీ చేసేయమంటున్నారు. వద్దు డాగ్స్ తీసేస్తే మీరు ఉండండి, లేకపోతే మీరు కూడా ఖాళీ చేసేయమన్నారు. ఆ బాధలో మేము అసలు వీడికి ఏమో ఈ ప్రాబ్లము, రేమోకి ఏమో థైరాయిడ్ వల్ల మెడిసిన్స్కి డబ్బులు అయిపోతున్నాయి. అన్నిటికీ చాలా ఇబ్బంది అవుతుందండి మాకైతే దారుణంగా. టామీనైనా రేమోనైనా ఎవరినో ఒకరు తీసుకెళ్ళిపోతామండి విజయవాడ. కాకపోతే అక్కడ బొమ్మ జూలీ ఉన్నారు, వాళ్ళిద్దరిలో ఏంటో తెలియట్లేదు. వాళ్ళిద్దరు అని చెప్పలేదు, మేము ఒక్కలోనే చెప్పి హౌస్ తీసుకున్నాము. చాలా ప్రాబ్లమ్స్ అయిపోతుందండి మాకైతే. వీటిని వదలటానికి మా అమ్మ వాళ్ళందరూ గొడవ చేసేస్తున్నారు వదిలేసేయండి అని. కానీ వదిలిన వాటిని తెచ్చుకుని నేను చూసుకుని ఉంటే ఎట్లా వదలగలుగుతానండి చెప్పండి. అసలు మా ఆలోచన కూడా రావట్లేదు నాకు. కానీ ఎప్పటికైనా ఖచ్చితంగా 10-15 ఇల్లు ఖాళీ చేసామన్నానండి. సిచ్యువేషన్ అట్లా ఉంది. వీడికేమో ఇన్ని చూస్తే టిక్స్ ఇవి ఎలా తగ్గుతాయో కూడా తెలియట్లేదు. ఇప్పుడు మెడిసిన్ వేయాలి, మెడిసిన్ వేయడానికి ఏమో అంత లేదు. ఏమో అండి ఉన్న వాళ్ళకి రావాలండి. అసలు ఉన్న వాళ్ళే డాగ్స్ని చూసుకోవాలనిపిస్తుంది ఈ ప్రాబ్లమ్స్ అన్ని చూస్తుంటే. ఉన్న వాళ్ళకైతేనే సెట్ అవుతాయి డాగ్స్ విషయాల్లో అనిపిస్తుంది.